తను ఒక పెద్ద రాయి దగ్గరకు వెళ్లి ఆగింది. అక్కడే ఆగు రెడీ పిచ్చుక, లేదంటే దీన్ని వదిలేస్తాను. అప్పుడు ఈ గుడ్డు రాయి మీద పడి పగిలిపోతుంది. గోల్డీ, ఇలా చెయ్యకు. నా గుడ్లు నాకు తిరిగివ్వు. సరే, నేను ఈ గుడ్డుని ఇక్కడే పెట్టి వెళ్ళిపోతాను. కానీ ముందు నువ్వు కళ్ళు మూసుకొని 10 వరకు లెక్క పెట్టాలి. రాణి పిచ్చుక దగ్గర ఇంకో దారి లేదు. తను కళ్ళు మూసుకుని లెక్క పెట్టడం మొదలుపెట్టింది. 1 2 3 4 5. తను 10 వరకు లెక్క పెట్టింది. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూస్తే గోల్డీ రాబందు గుడ్డు తీసుకుని అక్కడ్నుండి మాయమైపోయింది. మోసగాడు గోల్డీ. తను పళ్ళు కొరుకుతూ ఇలా అంది. తిరిగి వెళ్లడానికి గుహ ముఖద్వారం వైపుకు బయలుదేరింది. కాని తను అక్కడకు వెళ్లి చూస్తే అక్కడ గుహద్వారం ఒక రాయి సహాయంతో మూసేసినట్టుగా కనపడింది. ఈ రాయి పక్కకి తీయకపోతే పగలు కూడా గుహ లోపలికి సూర్యుడు రాడు. అప్పుడు నేను మ్యాజిక్ చెయ్యలేను. పాపం నా పిల్లలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో. తన కళ్లల్లో నీళ్లు కారడం మొదలయ్యాయి. అలాగే బాధతో ఒక అరుపు తన గొంతు నుండి బయటకొచ్చింది. ఆ! పిచ్చుక యొక్క రెండో గుడ్డు రాబందు భార్యతో పాటు మాయమైపోతుంది.